హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాళ నేను మీకు పరిచయం చేయబోతున్నటువంటి వ్యక్తి మీలో ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది. లా ఎక్సలెన్స్లో స్టూడెంట్గా మొదలై ఫ్యాకల్టీగా, మెంటార్గా, ప్రస్తుతం అయితే 2018 బ్యాచ్ గ్రూప్ 1 ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి మల్లీశ్వర్ మేడం. సో వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ. అంత ఫార్మల్ ఇంట్రడక్షన్ అయితే అవసరం లేదు. సో ఇందాక నేను చెప్పినట్టుగా ఇప్పుడు స్టూడెంట్గా మొదలైంది మీ ప్రయాణం ఇక్కడ, తర్వాత ఫ్యాకల్టీగా ఉన్నారు. చాలా మంది ఇప్పటికీ మీ గురించి అడుగుతూనే ఉంటారు. ఒక అడ్మినిస్ట్రేటర్గా మీరు జాయిన్ అయిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇవన్నీ డిఫరెంట్ ఫేజెస్. అంటే ఒక స్టూడెంట్గా ఇక్కడ స్టార్ట్ అయ్యాను, అప్పుడు ఎలా ఉన్నాను, ఆ స్ట్రగుల్స్, అదొక డిఫరెంట్ స్టోరీ. ఆ తర్వాత ఫ్యాకల్టీ కూడా అంత ఈజీగా నేనేమీ అవ్వలేదు. దాని వెనకాల చాలా స్ట్రగుల్ ఉంది. ఒక టీచింగ్ మోడ్లోకి వెళ్ళడానికి కానీ, ఆ వీడియోస్ ఒక క్రమశిక్షణతో చేయడానికి కానీ, ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఫేజ్ అయితే ఒక మదర్, ఒక వైఫ్ అండ్ ఒక అడ్మినిస్ట్రేటర్. సో మూడు కూడా ఇప్పుడు ఛాలెంజింగ్ రోల్సే. యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఇంతకుముందు ప్రిపరేషన్లో ఏదైతే నేను ఒకవేళ ఆఫీసర్ అయితే ఇది చెయ్యాలి అని అనుకొని వెళ్తామో అవన్నీ చెయ్యాలన్న ఉత్సాహంతోనే వెళ్ళాం. ప్రస్తుతానికి అందులో కూడా ఛాలెంజెస్ ఉన్నాయి. ఎందుకంటే లైఫ్లో ఎక్కడ అన్నీ సమృద్ధిగా ఉండవు. ఎక్కడైనా స్కేర్సిటీ ఉంటుంది. అది రీసోర్సెస్ కావచ్చు, ఫినాన్సెస్ కావచ్చు, పొలిటికల్ కన్స్ట్రెయింట్స్ కావచ్చు, అన్ని రకాల ఇష్యూస్ ఉన్నాయి. ఉన్న వాటిని అధిగమించి మన రోల్ ఎంత బెటర్గా చేయాలి అన్న దాని గురించి నేను ప్రయత్నిస్తున్నాను. ఇప్పటికీ హిందూ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ అన్నప్పుడు ఇంకా మల్లీశ్వర్ మేడం మీరు ఆపేసి ఇన్నాళ్ళైనా కూడా ఇప్పటికీ ఆ పేరు మాత్రం అలానే నడుస్తుంది. మళ్ళీ హిందూ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ స్టార్ట్ చేయండి అనేసి నేను వీడియో చేసినప్పుడల్లా ఆ కమెంట్స్ ఇప్పటికీ వస్తుంటాయి అన్నమాట. సో అంత నేమ్ తీసుకొచ్చిన దాని వెనుక ఎంత కష్టం ఉంది అనేది నాకు తెలుసండి, పర్సనల్గా చూశాను కాబట్టి. బట్ మీరు చెప్పండి మీ మాటల్లో. హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ అనేది ఎస్పెషల్గా తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసమని స్టార్ట్ చేశాం. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది ఎలా అయిపోయింది అంటే చాలా ఎక్కువ మందికి రీచ్ అయిపోయింది. అటు ఇంగ్లీష్ మీడియం కావచ్చు, తెలుగు మీడియం అందరూ కూడా చూస్తూ వచ్చారు. ఎందుకంటే ఆ వీడియోస్ అన్నీ బైలింగ్వల్గా ఉండేవి. టెక్స్ట్ ఏమో ఇంగ్లీష్లో ఉండేది, నేను చెప్తున్నప్పుడు కూడా తెలుగు ఇంగ్లీష్ రెండు వాడేదాన్ని. అది ఎందుకు అంత ఇన్ని రోజులు కూడా ఎందుకు గుర్తు పెట్టుకోవాల్సిన ఇది ఉండింది అంటే ఆల్మోస్ట్ ఒక 6 hours, స్టార్టింగ్లో అయితే 8 hours కూడా పట్టేది. ఆ తర్వాత 6 hours, 4 hours మినిమం. ఆ 4 hours టైం నేను ప్రతిరోజు పెట్టి చేసేదాన్ని. అందరికంటే నీకే బాగా తెలుసు. సో అది ఎంత టైం కన్జ్యూమ్ చేసేది. హాలిడేస్లో సండేస్ కూడా చేస్తున్నాను. సో మీరందరు నన్ను ఏం పని లేకుండా వీడియోస్ చేస్తావా అన్న రోజులు ఉన్నాయి. అంటే కాకపోతే ఓన్లీ వీడియో అని కాదు, దాని వెనకాల వర్క్లో +1 అప్రోచ్. అప్పుడు నాకు తెలీదు నేను ఫాలో అవుతున్న అప్రోచ్ అదని. కానీ ఇప్పుడు నేను ఆలోచించి చూస్తే ఎందుకు ఎక్కువ మంది ఫాలో అయ్యే వాళ్ళు ఇప్పటికి ఎందుకు గుర్తుపెట్టుకున్నారంటే ఆ న్యూస్లో వచ్చిన ఇష్యూసే కాకుండా నేను డిఫరెంట్ ఆర్టికల్స్ చదివేదాన్ని దానికోసం, ఒకే టాపిక్ మీద దాని బ్యాక్గ్రౌండ్ చూసేదాన్ని. ఆల్రెడీ నేను ప్రిపేర్ అయ్యాను కాబట్టి ఎగ్జామ్కి వాటన్నిటినీ తీసుకొచ్చి ఏది మిక్స్ చేయాలి అని చూసుకొని బాగా నోట్స్ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టేది. నేనే ఓన్గా నోట్స్ చేసుకునేదాన్ని, స్లైడ్స్, డయాగ్రామ్స్ ఇవన్నీ కూడా. సో అంత టైం పెట్టి చేశాం కాబట్టి ఆ క్వాలిటీ వచ్చింది. ఆ క్వాలిటీ వల్లనే స్టూడెంట్స్ ఇప్పటికీ దాన్ని గుర్తుపెట్టుకున్నారు. ఎప్పుడన్నా బయటికి వెళ్ళాలి అంటే లేదు క్లాస్ ఉంది, ఇన్ అవర్స్ తర్వాత వెళ్దాము, చాలా సార్లు ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయండి ఒక క్లాస్ వల్ల. సో ఇప్పుడు నీకెలా తెలుసా అని వాళ్ళకి డౌట్ వస్తుందేమో. ఈవిడ మా సిస్టర్. నేను తనకు కూడా చెప్తూ ఉంటాను, తనకి మల్లీశ్వరి మేడం సిస్టర్ అని ఎప్పటికీ పేరు రాకూడదు. నీ ఓన్ మెరిట్తో నీకు పేరు రావాలంటే మీరు చెప్తున్న సబ్జెక్ట్ని బట్టి, ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విధానాన్ని బట్టి, స్టూడెంట్ అప్రోచ్ని బట్టి సునంద మేడం అని ఒక పేరు రావాలి. కానీ నేను చాలా వీడియోస్లో ఇప్పటికి చూస్తూ ఉంటాను, మీరు మల్లీశ్వరి మేడం సిస్టరా అని అడుగుతూ ఉంటారు. ఒక సైడ్ సంతోషం అనిపిస్తుంది, ఇంకా స్టూడెంట్స్ నన్ను గుర్తుపెట్టుకున్నారు అని. ఇంకో సైడ్ తనకంటూ ఒక ఓన్ ఐడెంటిటీ ఉండాలి కదా అన్న కూడా అనిపిస్తూ ఉంటుంది. అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం బిల్డ్ అవుతుంది. ఎందుకంటే స్టూడెంట్స్ ఫ్లోటింగ్ ఉంటారు. సో ఒక 3 years బ్యాక్ ఉన్న వాళ్ళు ఇప్పుడు తక్కువ మంది ఉండి ఉంటారు. కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళకి మనం చెప్పే విధానాన్ని బట్టి
నువ్వు ఎక్కువ అలవాటు అవ్వాలి. అలా అలవాటు అవ్వాలి అంటే 2 విషయాల మీద ఫోకస్ చేయాలి. కంటెంట్ ఎవరైనా చెప్పగలుగుతున్నారు ఇప్పుడు, ఎస్పెషల్లీ ఇప్పుడున్న దీంట్లో వీడియోస్ చేయడం అనేది ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఒక యూట్యూబ్ అకౌంట్ ఉండడం ఇలా చేస్తున్నారు. అయితే మెయిన్ ఒక స్టూడెంట్కి నిజంగానే ఇది కావాలా, నేను ఈ వీడియో చేస్తే స్టూడెంట్ అంత టైం ఎందుకు పెట్టి చూడాలి, వాళ్ళకి తెలిసిన విషయాలే మళ్ళీ రిపీటివ్గా చెప్తూ వెళ్తే ఎందుకు చేయాలి స్టూడెంట్, ఎందుకు చూడాలి మన వీడియో, 15 minutes కావచ్చు, ఎంత టైం అయినా కానీ వాళ్ళ టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అంటే మనం ఆ క్వాలిటీని అందించాలి. సో నేను నీకు ఇచ్చే సజెషన్ అయితే అదే, క్వాలిటీ మెయింటైన్ చేయాలి, కంటెంట్ ఏదంటే అది కాకుండా. 2 కంపాషనేట్గా ఉండాలి. నేను ఒక స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు ఇలాగ ఎవరైనా చెప్పుంటే నాకు బాగుండేదని మనకి ఎప్పుడైతే అనిపిస్తూ ఉంటుందో ఆ విధంగా మనం ఇప్పుడు ఉన్న వాళ్ళకి చెప్పగలగాలి. తప్పకుండా. సో ఒక స్టూడెంట్గా అండ్ అట్ ద సేమ్ టైం ప్రిపరేషన్లో ఉంటూనే ఇక్కడ ఫ్యాకల్టీగా వర్క్ చేశారు. సో ఎట్లా మెయింటైన్ చేసుకోగలిగారు ఆ సిచ్యువేషన్? అండ్ అదే టైంలో మీరు ఇక్కడ ఒకవైపు ఎగ్జామ్ ప్రిపరేషన్ జరుగుతుండేది, ఇంకోవైపు హిందూ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్కి అట్లీస్ట్ 6 hours పెట్టేవాళ్ళు, అలాగే క్లాసెస్ మళ్ళీ. సో ఆ 3 కలుపుకుంటూ వర్క్ చేసుకుంటూ చదువుకుంటూ ఇక్కడ క్లాసెస్ చెప్తూ మళ్ళీ మెంటార్షిప్ చేస్తూ ఎట్లా మేనేజ్ చేశారు అసలు? అప్పుడున్న కన్స్ట్రెయింట్ని బట్టి నేను క్లాసెస్ చెప్పడానికి రీజన్ కూడా అప్పట్లో స్టార్ట్ చేయడానికి ఫినాన్షియల్ కన్స్ట్రెయింటే, కొంచెం హెల్ప్ అవుతుంది ఫినాన్షియల్గా అన్న ఉద్దేశంతోనే స్టార్ట్ చేశాను. ఫుల్ టైం ప్రిపరేషన్లో ఉండుంటే బాగుండేది. మనకి ఎంత ఎక్కువ టైం పెడితే అంత క్వాలిటీ కంటెంట్ మనం నేర్చుకుంటూ వెళ్తాం. సో అప్పుడున్న సిచ్యువేషన్లో నాకు బెటర్గా అనిపించిన వేని నేను తీసుకున్నాను. నాకు ఈ క్లాసెస్ వల్ల, టీచింగ్ మెంటారింగ్ వల్ల కొంత ఐడియా అయితే బాగా వచ్చింది. కానీ నాకు నేను నేర్చుకోవడానికి కొంచెం నా సైడ్ నుంచి రైటింగ్ ప్రాక్టీస్ కావచ్చు, క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, నేను అంత ఎక్కువ టైం పెట్టలేదు. పెట్టుంటే ఇంకొంచెం బెటర్గా ఉండేదని అనుకుంటున్నాను. కానీ ఎప్పుడు కూడా ఇందాక నేను ఫస్ట్లో చెప్పాను, లైఫ్లో అన్నీ మనకి కావాల్సినట్టుగా దొరకవు, కన్స్ట్రెయింట్స్ ఉంటాయి. ఆ కన్స్ట్రెయింట్స్లో ఆ టైంలో అది బెటర్గా అనిపిస్తే అది చేస్తాం. కొన్నిసార్లు రిగ్రెట్ అనిపిస్తుంది, అప్పుడు ఫుల్గా చదువుకొని అసలు ఏం లేకుండా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. కానీ అప్పుడున్న సిచ్యువేషన్లో అదే కరెక్ట్. సో అందుకే మనం సిచ్యువేషన్ బేస్ చేసుకొని చూడాలి. నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతాను అన్నీ ఒకటేసారి మేనేజ్ చేసుకొని. ఇప్పుడు కొంచెం బెటర్గా ఉన్నాను అంటే అన్నీ ఆ రోజు బ్యాలెన్స్ చేయడం వల్లనే. ఇప్పటికీ నేను వర్క్ చేస్తున్న డిస్ట్రిక్ట్లో ఒక డిఎస్పి ఆవిడ అండర్ ట్రైనీగా ఉన్నారు, మన స్టూడెంటే. అసిస్టెంట్ కలెక్టర్గా ఉన్నారు, ఆవిడ మన ఇన్స్టిట్యూట్ స్టూడెంటే. వీళ్ళందరినీ చూసి వాళ్ళందరూ మేడం మేము మీ క్లాసులు విన్నాము, ఎక్కడికి వెళ్ళినా పంచాయత్ సెక్రటరీస్ కావచ్చు, ఆల్మోస్ట్ ఏ జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా సరే మన స్టూడెంట్స్ ఉంటారు, గుర్తుపడతారు, ఆ రెస్పెక్ట్ ఇస్తారు. అది వేరే ఎవరికి రాదు, ఓన్లీ ఆ టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకే అది పాసిబుల్. నేను దాన్ని చాలా ఫార్చునేట్గా ఫీల్ అవుతాను, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ రోజు నేను ఎన్నో పనులు చేసిన ఒక స్టూడెంట్ ఎవరో ఒకళ్ళు వచ్చి మేడం మీ క్లాసులు విన్నాను అని చెప్పి, ఆ రోజు చాలా బాగున్నాయి మేడం, ఇప్పుడు నేను ఈ జాబ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారు, ఆయన కలవగానే ఆ రోజంతా ఒక హ్యాపీ మూడ్, హ్యాపీ ఫీలింగ్ అనమాట. సో ఇప్పటికీ నేను ఇట్లా మీ ముందు వచ్చి కూర్చొని మాట్లాడడానికి రీజన్ కూడా నేను స్టూడెంట్తో ఆ కనెక్ట్ ఇంకా మెయింటైన్ చేయాలనుకుంటున్నాను. అంటే వాళ్ళు ఏదో రికగ్నిషన్ ఇస్తారని కాదు, ఆ ఇన్నర్ ఫీలింగ్, ఇన్నర్ హ్యాపీనెస్ అనేది ఒకటి ఉంటుంది, అది మిస్ అవ్వకూడదు అని అనుకుంటున్నాను. దీని వెనక కూడా చాలా కష్టం ఉంది. అంటే ఇప్పుడు యాజ్ అ బ్యాచులర్ వచ్చి కూర్చొని వీడియోస్ చేసి క్లాసులు చెప్పడం వేరు, ఒక ఫ్యామిలీ పర్సన్గా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు చిన్న బాబు ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడ కూర్చో ఉన్నానే కానీ మైండ్లో వాడు పడుకున్నాడా లేదా, ఎలా ఉన్నాడు, అది మైండ్లో బ్యాక్ ఆఫ్ ద మైండ్ తిరుగుతూ ఉంటుంది. సో దానివల్ల నేను చాలాసార్లు చెప్పుంటాను మీకు కూడా, వీడియోస్ చేస్తాను, క్లాసులు చెప్తానని. కానీ లాస్ట్ 1.5 yearలో చిన్న బాబు, వాడికి ప్రయారిటీ ఇవ్వాలి, జాబ్ని మనం 100% ఫుల్ఫిల్ చేయాలి, ఈ రెండిటి వల్ల నేను చేయలేకపోయాను. చేయాలని చాలాసార్లు అనుకున్నప్పటికీ
ప్రయత్నం కూడా చేశాను అప్పుడప్పుడు 1-2 వీడియోస్, కానీ అది కుదరలేదు. మేబీ బాబుకి ఇంకొక 6 months అట్లా వస్తే వాడు కొంచెం ఇండిపెండెంట్గా వాడికి తినడము అలా నేర్చుకుంటే అప్పుడు కొంచెం ఎక్కువ టైం ఉంటుంది. మీకోసం తప్పకుండా వీడియోస్ చేస్తాను. ఇప్పటికీ మల్లీశ్వరి మేడం ఉన్నారా అని వచ్చి మమ్మల్ని అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. నన్ను కూడా ఫోన్ చేస్తుంటారు, మెసేజెస్ చేస్తుంటారు, ఇట్లా గైడెన్స్ ఇవ్వండి అని. ఆన్సర్ ఎవాల్యుయేషన్ ఇట్లా చేయలేను, అంత టైం లేదు కాబట్టి. కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నామా, ఇట్లా అయితే మాట్లాడుతున్నాను నేను ఆల్రెడీ స్టూడెంట్స్తో. మీకు చెప్పాలి అంటే మేడంకి మ్యారేజ్ ముందు మెయిన్స్ ఎగ్జామ్ ఉండిందనమాట యూపీఎస్సీ వాళ్ళకి. సో షాపింగ్ అండ్ ఎక్సెట్రా మేడంకి పెళ్ళికి కావాల్సినవి మొత్తం నేను వెళ్ళి షాపింగ్ చేయాల్సి వచ్చిందనమాట. లేదు స్టూడెంట్స్కి ఎగ్జామ్ ఉంది, నేను క్లాసులు చేస్తాను, నువ్వు వెళ్ళి షాపింగ్ చేయి. లిటరల్లీ ఒక చిన్న గొడవ లాంటిది కూడా అయిందని చెప్పుకోవచ్చు. సో అంటే స్టూడెంట్స్ ఓకే, బట్ ఇది నీ లైఫ్కి సంబంధించిన విషయం కదా, నెగ్లెక్ట్ చేయకూడదు అన్నా కూడా లేదు లేదు ఎలాగో నువ్వు చేస్తావు కదా నువ్వు వెళ్ళు అని చెప్పేసి పంపించి, ఐ మీన్ అంత ప్రియారిటీ ఇచ్చిందనమాట అప్పట్లో. అది మీ మీద ఉన్న ట్రస్ట్ కూడా. నాకు ఎలా ఉన్నా ఓకే మీరు బెటర్గా చూస్తారు కదా అన్న ఉద్దేశం. ప్లస్ అప్పుడు నేను ఎట్లా అయినా అది మీరు సెలెక్ట్ చేస్తారు, నేను వెళ్ళినా రాకున్నా. సో బెటర్గా ఉంటుంది కదా స్టూడెంట్స్కి ఆ టైంలో అన్నది. అది నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం నాకు ఎప్పుడు హ్యాపీనే. అది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అయినా స్టూడెంట్స్ రెస్పాన్సిబిలిటీ అయినా బర్డన్గా నేను ఫీల్ అవ్వను. హ్యాపీగా ఫీల్ అవుతాను. అది ఏమనుకుంటాను, వాళ్ళు నా మీద పెట్టిన ట్రస్ట్కి నేను జస్టిస్ చేయాలి అనుకుంటాను. అందుకే ఇప్పుడు క్లాసెస్ మీరు రెగ్యులర్గా చేయటం ఆపేసి ఒక 1.5-2 years అవుతున్నా కూడా ఇప్పటికీ ఆ నేమ్ అనేది అలా క్యారీ అవుతుందంటే దానివల్లేనేమో మేబీ. సో ఇప్పుడు మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉన్నారు, జాయిన్ అయిపోయి కూడా చాలా కాలం అయింది. సో ఎట్లాంటి ఛాలెంజెస్ని మీరు ఎదుర్కొంటున్నారు ఆ రోల్లో? ఇప్పుడు నేను వర్క్ చేస్తుంది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అంటే ఓవరాల్గా రూరల్ ఏరియాస్కి సంబంధించిన అన్ని రకాల డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మా కంట్రోల్లో ఉంటాయి. అయితే ఇందాక అనుకున్నట్టు రీసోర్సెస్ కన్స్ట్రెయింట్ ఉంటాయి, ఎస్పెషల్లీ ఫినాన్షియల్ కన్స్ట్రెయింట్స్ ఉంటాయి. ఇప్పుడు చిన్న ఆర్గనైజేషన్లో లాగా 10-20 మంది ఉండరు. ఓవరాల్గా ఒక 250 members సచివాలయం స్టాఫ్ని కోఆర్డినేట్ చేసుకోవాల్సి ఉంటుంది. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకోవాల్సి ఉంటుంది. పీపుల్ యొక్క ఆస్పిరేషన్స్ కూడా ఇంతకు ముందులాగా ఎవరు వచ్చి అడగకుండా అలా లేరు. ప్రతి ఒక్కటి మాకు ఇది కావాలి అని అడిగేలాగా ఉన్నారు, అది మంచి విషయం కూడా. కానీ అందరినీ కోఆర్డినేట్ చేసుకొని చేయడం, ఎస్పెషల్లీ పొలిటికల్ కాన్స్ట్రెయింట్స్ ఉంటాయి. పార్టీస్ వీళ్ళు రూలింగ్లో ఉన్నప్పుడు మాకు కావాలి పనులు అంటారు అట్లా. సో అయితే వాటన్నిటిలో ఒక్కటి కనుక ఒక అడ్మినిస్ట్రేటర్ గుర్తుపెట్టుకోగలిగితే బాగా చేయొచ్చు. అదేంటి అంటే పర్సుయేషన్. మనం ఎథిక్స్లో చదువుతాం, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఎదుటి వ్యక్తిని ఒప్పించగలగటం పర్సుయేషన్ అంటారు. సో అది ఉండాలి. అంటే చెప్పగలగాలి సున్నితంగా, లేదండి ఇది కావాల్సిందే చేపించాలా అని. ఇప్పుడు కొన్నిసార్లు స్ట్రీట్ లైట్స్ వేయించమన్నా మా దగ్గర డబ్బులు లేవని చెప్పే కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి అట్లా కూడా. సో అలాంటి వాళ్ళని కూడా కొంచెం సున్నితంగా చెప్పి, లేదు పాపం చాలా ఇబ్బంది అని చెప్పి చేపించవచ్చు. ఎస్పెషలీ సచివాలయం స్టాఫ్ అని ఉంటారు, ప్రతి సచివాలయం ఒక్కొక్క గ్రామంలో ఉంది. వాళ్ళకి సంబంధించి ఏంటంటే అథారిటేటివ్గా చెప్తే వినేలాగా లేరు ఎవరైనా సరే, వాళ్ళనే కాదు ఇప్పుడున్న జనరేషన్ ఎవరు కూడా అథారిటేరియనిజం పనికిరాదు. సో ఏ విధంగా మనము మాట్లాడాలి, వాళ్ళందరూ మన వాళ్ళు అని మనం కలుపుకొని పోయిన రోజు ప్రజలు కానీ, మన తోటి స్టాఫ్ కానీ, మనతో పనిచేసే వాళ్ళు కానీ ఎవరైనా సరే మనం అందరం కలిసి చేయాలి వి అనే ఫీలింగ్ ఏదైతే తెప్పిస్తామో తప్పకుండా ఆ రోజు అందరూ కలుస్తారు. జూన్ నెలలో, ఇప్పుడు నేను కర్నూలు జిల్లాలో వర్క్ చేస్తున్నాను, జూన్ నెలలో 10,000 మొక్కలు నాటాలి అని పెట్టుకున్నాం. అందులో టార్గెట్ అయితే 8,200 రీచ్ అయ్యాము పెట్టుకున్న టార్గెట్లో. కానీ ఎంత ఖర్చు అయింది అనుకుంటున్నారు? 15,000 మాత్రమే. ఆ 15,000 కూడా మొక్కల్ని నర్సరీ నుంచి తెప్పించేందుకే. మొత్తం పీపుల్ని మొబిలైజ్ చేశాము. అందరికీ ముందు రోజు మీటింగ్స్, ఒక వారం నుంచి బాగా మొబిలైజ్ చేసి ఉపాధి హామీ స్కీమ్ అని ఉంటుంది, అందు నుంచి లేబర్ని మొబిలైజ్ చేసి సచివాలయం స్టాఫ్, ప్రజలు. అది దేనివల్ల పాసిబుల్ అయింది అంటే మోటివేట్ చేయడం వల్ల.
టీచింగ్లో అది ఒక ఇన్హరెంట్ స్కిల్ ఉంటుంది. స్టూడెంట్ని మోటివేట్ చేయగలగడము అనేది మనం చేస్తూ ఉంటాం కదా. అదే పాయింట్ని ప్రజలకు కూడా, స్టాఫ్కి కూడా చేయగలిగితే చాలా అచీవ్ చేయొచ్చు. ఇంకా నేను CSR అంటారు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, దాని కింద కొన్ని ఫండ్స్ని తీసుకొని వచ్చి ఒక పార్క్ని డెవలప్ చేశాం. అట్లా అంటే కాకపోతే నేను ఇక్కడ 6 months ఉన్నాను, అది కూడా ఎలక్షన్ డ్యూటీ వల్ల ఉన్నాను. సో మేబీ ఒక 2-3 years ఒక ప్లేస్లో ఉంటే చేంజ్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఛాలెంజెస్ ఉన్నాయి, లేవని చెప్పట్లేదు. ఆ ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయగలగడమే అసలు అయిన రోల్ అడ్మినిస్ట్రేటర్గా. ఫినాన్షియల్ ఛాలెంజెస్, పొలిటికల్ ఛాలెంజెస్ ఇవన్నీ ఉన్నాయి, బట్ వాటి నుంచి బయటికి రావాలి అనేదే నేను ప్రయత్నిస్తున్నాను. సో ఇప్పుడు మోస్ట్లీ రూరల్ ఏరియాస్లోనే ఉండాల్సి వస్తుంది. సో ఎలా ఉంది మీ లైఫ్ స్టైల్ ఇప్పుడు? బెటర్గా ఉందని చెప్పచ్చు. మేబీ పిల్లల స్కూలింగ్ వరకు ఇక్కడ ఉన్నంత పొల్యూషన్ ఉండదు, ట్రాఫిక్ ఉండదు, పక్కన వాళ్ళు పలకరించకుండా ఉండే సిచ్యువేషన్ ఉండదు. అందరూ తెలుస్తారు, ఊర్లో అందరూ పలకరిస్తూ ఉంటారు. అంటే ఇందులో మా హస్బెండ్ యొక్క రోల్ కూడా ఉంది. తనకు కూడా అట్లా Tier 2 cities అట్లా ఉండడమే ఇష్టం. మరి ఎక్కువ ఈ ట్రాఫిక్ బిజీ లైఫ్ కాకుండా అలా ఉండడం ఇష్టం. దానివల్ల చాలా కంఫర్టబుల్గా స్పేషియస్గా ఉండే హౌస్లో ఉండగలుగుతున్నాం. కొంచెం చెప్పాలంటే హెల్దీ లైఫ్ స్టైల్ అని చెప్పచ్చు. అలా ఉంది. బట్ మేబీ ఇంకొక 2 years 3 yearsకి పిల్లలు స్కూల్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కొంచెం డిఫికల్ట్ అవ్వచ్చు. బట్ ప్రస్తుతానికైతే చాలా బాగుంది. చాలామంది ఇప్పుడు లాంగ్ స్టాండింగ్ పర్సన్స్ ఉంటారు, ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? అంటే ఖచ్చితంగా ఇదే చేయాలి అని జీల్ ఉంటుంది కొంతమందికి, వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రజనీకాంత్ అని నాకు తెలిసిన వ్యక్తి ఉన్నారు. ఆయన లాస్ట్ అటెంప్ట్లో మొన్న క్లియర్ చేశారు. చాలా హ్యాపీ. అంటే ఒక 1 year 2 years కంటిన్యూ చేయగలిగారు, క్లియర్ చేశారు. కొంతమంది ఫస్ట్ అటెంప్ట్లోనే, భాను లాంటి వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేశారు. అది మనలో ఆ ఫైర్, ఆ జీల్ ఉన్నన్ని రోజులు కంటిన్యూ చేయొచ్చు. కానీ మనకే తెలుస్తుంది ఇంక ఇది క్రాస్ అయిపోయింది, ఈ ఏజ్ కానీ టైం కానీ క్రాస్ అయిపోయిందని ఆనెస్ట్గా ఇంట్రాస్పెక్ట్ చేసుకున్నప్పుడు తెలుస్తుంది. అప్పుడైతే ఖచ్చితంగా వదిలేయాలి. బట్ ఉన్నన్ని రోజులైతే మనం చెయ్యాలా అన్న జీల్ ఉంటుంది కదా, అది ఉన్నన్ని రోజులైతే చేయొచ్చు. ఇంకొకటి నేనేం చేశానంటే ప్రిపరేషన్లో ఈ గ్రూప్ 1ని చాలా తక్కువ అంచనా వేశాను. ఏముంది గ్రూప్ 1 అని 2017లో కూడా ఒకసారి జరుగుతుంది ఎగ్జామ్. అప్పుడు UPSC రాస్తున్నాను. ప్రిలిమ్స్ క్లియర్ అయ్యి ఉంది కానీ గ్రూప్లో అంత అసలు ఉరికే అట్లా రాశాను అనమాట. అదే 2013 ఆ టైంలో కూడా జరుగున్నప్పుడు కూడా అసలు ఏం ఇది చేయలేదు. సో స్టేట్ సివిల్ సర్వీసెస్లో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో గ్రూప్ 1 అంటే సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాం కదా, అసలు దీన్ని పక్కన పెట్టేయాలన్న ఆలోచన అక్కర్లేదు. కానీ ఇప్పుడు 2 రాస్తున్న వాళ్ళు ఉండింటారు. సో సివిల్స్ బాగా ప్రిపరేషన్ బాగా ఉందనుకుంటే దానికే ప్రయారిటీ ఇవ్వాలి. కానీ కొంచెం ఇది రాకపోవచ్చేమో అని అనిపించినప్పుడు గ్రూప్ 1 కూడా ప్యారలల్గా ప్రిపేర్ అవ్వడంలో తప్పేం లేదు. ఇప్పుడు మనం చూస్తే APPSC మొన్న వచ్చిన రిజల్ట్స్ కానీ ఆ ముందు బ్యాచ్ కానీ ఆల్మోస్ట్ చాలా మంది UPSC ప్రిపేర్ అయిన వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ. అండ్ చాలా మంది ఉమెన్ కూడా మ్యారేజ్ అయిన తర్వాత కూడా ప్రిపేర్ అవుతుంటారు, పిల్లలు ఉంటారు. సో వాళ్ళకి చాలా టఫ్ ఉంది. రీసెంట్ గా ఒక అమ్మాయి వచ్చింది నా దగ్గరికి, ఆల్మోస్ట్ పెళ్లి అయిపోయిన తర్వాత 2 పిల్లలు ఉండి ఇంకా ప్రిపేర్ అవుతున్నారు. ఎలా ఉంటుందంటే పిల్లల్ని వదిలిపెట్టి ప్రిపేర్ అవ్వటానికి కష్టం, అలానే ఇక్కడ వచ్చి హాస్టల్లో ఉండటం కష్టం, అన్ అవర్స్ ప్రిపరేషన్ కష్టం. సో ఏమైనా సజెషన్స్ చెప్పగలరా? అంటే ఆ మదర్ గిల్టీనెస్ అని ఒకటి ఉంటుంది. పిల్లల్ని అక్కడెక్కడ వదిలిపెట్టి మనం ఇక్కడికి వచ్చి ఉంటున్నాము, లేదా హస్బెండ్ పేరెంట్స్ ఇట్లా అన్నీ ఉంటుంది అది. కానీ నేను ఒకవేళ క్లియర్ చేస్తే అందరూ హ్యాపీగా ఉండొచ్చు కదా అని ఒక ఐడియా పెట్టుకోగలిగితే బాగుంటుంది. శైలజ అక్క అని ఒకరు ఉన్నారు. 2016 or 17లో APPSC గ్రూప్ 1 వచ్చింది. ఆవిడ కూడా అంతే, పిల్లలు పెద్దవాళ్ళు, ఢిల్లీకి వచ్చి మరి ఆవిడ ప్రిపేర్ అయ్యి UPSC రాలేదు, మళ్ళీ గ్రూప్ 1 రాసి ఇప్పుడు చాలా చక్కగా ఉన్నారు ఫ్యామిలీ అంతా కూడా. అంటే ప్రిపేర్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా కన్స్ట్రెయింటే. ఇప్పుడు మీకేముంది,
ఇంట్లో తింటారు, వస్తారు, చదువుకుంటారు, వెళ్తారు, అట్లా ఉంటుంది. అలా కాదు, మాకు కొంచెం కన్స్ట్రెయింట్ అయితే ఉంటుంది. దాన్ని ఓవర్కమ్ చేసేందుకు ప్రయత్నించాలి. ఇప్పుడు మనం చూస్తే మొన్న ఏపీపీఎస్సీలో మా బ్యాచ్లో టాప్ 10లో ఉన్న వాళ్ళలో 3 మ్యారీడ్ విమెన్, పెద్ద పిల్లలు వాళ్ళకు కూడా. సో అట్లా కన్స్ట్రెయింట్ ఏం లేదు. టాపర్ ఫస్ట్ రాణి సుష్మిత గారు, ఆవిడ ఫస్ట్ ర్యాంకర్ కదా, ఆమె మరి మ్యారీడ్ అండ్ పిల్లలు ఉన్నారు, అన్ని బాధ్యతలు ఉన్నాయి, ఇట్లా ఉన్నారు. ఖచ్చితంగా అట్లేం కన్స్ట్రెయింట్ ఎవరు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఇంకా మనకున్న ఎక్స్పీరియన్స్కి ఈ ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేసుకునే ఒక యాటిట్యూడ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. మనకి గోల్ ఉందంటే వదిలేయాల్సిన అవసరం లేదు, వాట్ ఎవర్ ద కండిషన్స్ మైట్ బి. ఓకే, చాలామంది స్టూడెంట్స్ అసలు మా బ్యాచ్లో ఉన్న వాళ్ళు కానీ ఆ తర్వాత కానీ ఎంత ఇన్స్పిరేషనల్గా ఉన్నారు. గోగరాజ్ అనే ఒక అబ్బాయి చాలా కష్టపడ్డాడు, ఇప్పుడు ఏటీఓగా చేస్తున్నాడు, చాలా కష్టపడ్డాడు. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఛాలెంజెస్, ఎగ్జామ్ అంటేనే భయము, అట్లా ఉండే వ్యక్తి క్లియర్ చేసి ఇప్పుడు ఏటీఓగా ఉన్నారు. డిటర్మినేషన్ ఉండాలి. ఏదో ఇప్పుడు ఇది చేస్తున్నాంలే, దీంట్లో ఉండిపోదాంలే అని కాకుండా ప్రయారిటైజ్ చేసుకొని ఇది నేను చేయాలంటే చేయాలా, ఆ మొండితనం కూడా ఉండాలి. అప్పుడు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అందరు సక్సెస్ అవుతారని చెప్పలేం. ఒక 2 మార్క్స్తో పోవచ్చు, 1 మార్క్తో పోవచ్చు, లేదా 5 మార్క్స్తో వేరే సర్వీస్ రావచ్చు, ఇవన్నీ ఉంటాయి. బట్ ప్రయత్నం అయితే ఆపకూడదు. అందుకే నేను ఎప్పుడు నెవర్ గివ్ అప్ అని చెప్తాను. సో ఇప్పుడు ఏదైతే టీచింగ్ చేయాలన్న మీ ప్యాషన్ ఒకటి ఉంది కదా, అది కంటిన్యూ చేస్తారా ఇలానే మెంటార్షిప్, టీచింగ్ ఇవన్నీ? ప్రస్తుతానికైతే కొంచెం టైం కన్స్ట్రెయింట్ ఉంది. సో చిన్న వీడియోస్ కానీ అట్లా ఏమైనా చేస్తాను. మేబీ ఇఫ్ టైం పర్మిట్స్, ఫ్యామిలీ కొంచెం సెట్ అయిన తర్వాత మేబీ ఇట్లా సెకండ్ సాటర్డే సండేస్ కానీ ఏదైనా ఉన్నప్పుడు ఐ విల్ ట్రై. నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఫస్ట్లో జాబ్లో జాయిన్ అయినప్పుడు కూడా అనుకుంటూ ఉండేదాన్ని, అరే టీచింగ్లో మళ్ళీ వెళ్ళిపోతే బాగుండేదని. కానీ అడ్మినిస్ట్రేషన్లో డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. నేను ఒక పని చేస్తే ఒక పర్సన్కి డైరెక్ట్ బెనిఫిట్ కనిపిస్తుంది. ఇక్కడ నేను స్టూడెంట్స్ని తయారు చేయగలను, స్టూడెంట్స్ని గైడ్ చేయగలను, వాళ్ళు వేరే వాళ్ళకి సర్వీస్ చేయొచ్చు. ఇప్పుడు నాకు డైరెక్ట్గా సర్వీస్ చేసే అవకాశం ఉంది. అట్లీస్ట్ కొన్ని ఇయర్స్ అయినా నేను ఈ దీంట్లో అయితే కంటిన్యూ అవుతాను. టీచింగ్ కూడా ప్యారలల్గా పర్సూ చేద్దామన్నదే నా ఐడియా. థ్యాంక్ యూ నన్ను పిలిచినందుకు, ఇంతసేపు కూర్చొని మాట్లాడి మీరు రావటమే పెద్ద విషయం. చాలా స్టూడెంట్స్ అందరితో మాట్లాడినందుకు హ్యాపీ. చాలాసార్లు అనుకున్నామండి ఒక వీడియో చేద్దాము, మళ్ళీ మేడంని స్క్రీన్ ముందుకు తీసుకొద్దాం ఇలాగన్నట్టుగా. బట్ చాలా కన్స్ట్రెంట్స్, చాలా సార్ల తర్వాత ఇప్పుడు కుదిరిందని చెప్పాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. అండ్ వెల్కమ్. సో ఇంకేదైనా మా స్టూడెంట్స్కి ఒక చిన్న మోటివేషన్ లాగా, ఎందుకంటే మల్లీశ్వర్ మేడం మళ్ళీ వస్తే బాగుంటుంది, ఒక మంచి మోటివేషన్ లా ఉండేది అంటారు కాబట్టి ఒక చిన్న మోటివేషన్ అంటే మనల్ని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అంటే నేనేంటి, నా గోల్స్ ఏంటి, నేనేం చేద్దాం అనుకుంటున్నాను, నిజంగానే ఆ సర్వీస్ చేయాలని ఉందా లేదా నాకు, లేదా డబ్బులు సంపాదించడమేనా నా గోల్, ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎలాంటి కన్స్ట్రెయింట్స్ ఉన్నా నేను ముందుకెళ్తానా, మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. మనం ఒకసారి 2 సార్లు సక్సెస్ అవ్వలేకపోతున్నామంటే ఏంటి రీజన్ అనేది ఆనెస్ట్గా ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మీకే మోటివేషన్ వస్తుంది, అరే నాకు ఈ సమస్య ఉంది, ఖచ్చితంగా దీన్ని ఓవర్కమ్ అవ్వాలి, లేదా నాకు నిజంగానే చేయాలని ఉంది, ఎలా ఉన్నా సరే నేను ముందుకెళ్తాను అని. నేను ఫైనల్గా అందరికి చెప్పాలనుకునేది ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్టేజ్లో ఏదో ఒక విధంగా కన్స్ట్రెయింట్స్ అయితే తప్పకుండా ఉంటాయి. అన్నీ సజావుగా ఉండి, అంటే డబ్బులుండి, పేరుండి, వాళ్ళ పేరెంట్స్ బాగా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకేం సమస్యలు ఉంటాయని మనం అనుకోవచ్చు. రకరకాల సమస్యలు, సైకలాజికల్గా భయం ఉండొచ్చు, ఫెయిల్ అవుతానేమో అని ప్రెషర్, రకరకాల ఇష్యూస్ ఉంటాయండి. ఏ మనిషి కన్స్ట్రెయింట్ లేకుండా ఉండరు నా దృష్టిలో అయితే. సో వాటిని మనం ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనేది మనం చూసుకోవాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.